మీరు ఒక బిజినెస్ ఓనర్ అయ్యండి గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే మీరు ఒకసారి ఎవ్రీ వీక్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈదర్ మీరు ఓన్గా రన్ చేసుకుంటున్నా, లేదంటే ఒక ఏజెన్సీకి ఇచ్చినా, లేదా ఒక మీ సొంతంగా టీం ఉన్నా సరే ప్రతి వీక్ కూడా ఈ ఆప్షన్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సింది. అదేంటిదంటే మనకి లెఫ్ట్ సైడ్లో సర్చ్ టర్మ్ రిపోర్ట్స్ అనేది ఉంటుంది. సర్చ్ టర్మ్ రిపోర్ట్స్ లోపల మీకు ఎగ్జాక్ట్గా ఏ కీవర్డ్స్కి క్లిక్స్ వచ్చాయి, ఏ కీవర్డ్స్కి ఎంత స్పెండ్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. ఇవి నార్మల్గా మీరు యాడ్ చేసే కీవర్డ్స్ కాదు. ఈ సర్చ్ టర్మ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా యూజర్స్ ఏది గూగుల్లో టైప్ చేసి మీ ల్యాండింగ్ పేజ్కి వస్తున్నారు అనేది. ఓకేనా? వన్స్ మీరు ఎప్పుడైతే ఆ సర్చ్ టర్మ్స్ అన్నిటిని చూస్తారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎక్కడ మనం బడ్జెట్ వేస్ట్ చేస్తున్నాం, ఎలాంటి కీవర్డ్స్కి మన యాడ్స్ చూపిస్తున్నాయి, అండ్ బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ మేక్ ద ఫర్దర్ డెసిషన్స్. అంటే ఏమైనా కొత్త కీవర్డ్స్ యాడ్ చేయాలా, నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయాలా అని చెప్పేసి. సో మీరు చేయాల్సిన ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటిదంటే మీ ఎవరైతే మీ ఏజెన్సీ వాళ్ళు కానీ, లేదంటే మీ టీం కానీ గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్గా లాస్ట్ 30 డేస్కి సర్చ్ టర్మ్ రిపోర్ట్ని జనరేట్ చేసి ఇవ్వమనండి. జనరేట్ చేసి ఇచ్చాక మీరు ఎవ్రీ కీవర్డ్ కూడా మీరు చూడండి టాప్ టు బాటమ్. ఓకేనా? టాప్ టు బాటమ్ మీరు ఎప్పుడైతే కీవర్డ్స్ వస్తారో మీ బడ్జెట్ అనేది ఎంత స్పెండ్ చేశారు, ఏ కీవర్డ్స్ మీద స్పెండ్ చేశారు. ఒకవేళ ఆ కీవర్డ్స్ కనుక ప్రాపర్గా ఉన్నాయంటే ఓకే, దట్స్ ఫైన్. లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పలానా కీవర్డ్స్ని నెగిటివ్ కీవర్డ్స్లో యాడ్ చేయమనండి, లేదంటే ఇంకా కీవర్డ్స్కి ప్రాపర్గా రిఫైన్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? వన్స్ మీరు ఇది కనుక సార్ట్అవుట్ చేస్తే మీ మోస్ట్ ఆఫ్ యువర్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి సేవ్ టువర్డ్స్ అక్వైరింగ్ న్యూ కస్టమర్స్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇదైతే సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ.